సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 7 అవార్డులు వచ్చాయి. అందులో తెలంగాణకు 2, ఆంధ్రప్రదేశ్కి 5. సో రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు కేంద్రాన్ని, తెలంగాణ మీద వివక్ష చూపించారు, అందుకే మాకు 2 ఇచ్చారు, ఆంధ్రాకి 5 ఇచ్చినప్పుడు కనీసం మాకు 4 అయినా ఇవ్వాలి కదా అని చెప్పేసి. ఒకసారి రేవంత్ రెడ్డి గారు బయట ప్లీజ్. ఈ అంశాలను ప్రస్తావించిన ప్రధానమంత్రి గారు ఇంకొక అన్యాయం కూడా తెలంగాణకు చేసిండ్రు. మేము పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు, చుక్కా రామయ్య గారి పేరు, అందశ్రీ పేరు, గోరెటి వెంకన్న పేరు, జయతీర్ తిరుమలరావు గారి పేర్లు, వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం. కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఇది మాకు కొంచెం బాధ కలిగించింది. మిత్రుడు మందకృష్ణ మాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. కానీ కేంద్ర ప్రభుత్వం గద్దర్ను, చుక్కా రామయ్య గారిని, జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని, గోరెటి వెంకన్నను, జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము. ఇప్పటికైనా ఈ ప్రాంతం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు ఆలోచన చేయాలి. మిత్రుడు కృష్ణమాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. సమాజంలో ఉండే చాలా రుగ్మతల మీద చాలా సంవత్సరాలుగా పోరాడిండు. కానీ వారితో పాటు ఈ 4-5 పక్క రాష్ట్రంలో 5 ఇచ్చినప్పుడు కనీసం మనకు ఒకటి తక్కువ ఇచ్చిన 4 ఇచ్చినా కూడా ఈ పెద్దలందరికీ గౌరవం దక్కు ఉండేది. నేను తొందరలోనే ప్రధానమంత్రి గారికి లేఖ రాయబోతున్నా. కేంద్ర ప్రభుత్వాలు ఇట్లా మన పట్ల వివక్ష చూపించినప్పుడు మనం ఎక్కడో ఒక దగ్గర మన నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది. ఆ నిరసన ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని నేను బలంగా నమ్ముతున్నా. రైట్, పద్మ అవార్డులు ఇవ్వలేదు కాబట్టి నిరసన వ్యక్తం చేస్తాము అంటూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు సంబంధించి దువ్వూరి నాగేశ్వరరెడ్డి గారు ప్రముఖ వైద్యులు, ఆయనకి పద్మ విభూషణ్ వచ్చింది, మందకృష్ణ మాదిగ పద్మశ్రీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నందమూరి బాలకృష్ణ కళలు రంగానికి సంబంధించి పద్మభూషణ్, కేఎల్ కృష్ణ సాహిత్యం పద్మశ్రీ, మాడుగుల నాగఫణి శర్మ కళలు పద్మశ్రీ, మిరియాల అప్పారావు కళలు పద్మశ్రీ, అలాగే వద్దిరాజు రాఘవేంద్రాచార్య సాహిత్యం నుంచి 5 అవార్డులు వచ్చాయి సార్. సో అవార్డులు ఇస్తూ ఉంటారు కదా సార్. సో దీనిలో మళ్ళీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని సెపరేట్ చేసి మాకు తక్కువ ఇచ్చారు అని అడగడం కరెక్ట్ కాదు అనేది కొంతమంది అభిప్రాయం. అంటే తెలంగాణలో టాలెంట్ లేదా? ఇదే రాష్ట్ర విభజన కారణమైన దుర్మార్గమైన ఆధిపత్య సంస్కృతి. అంటే తెలంగాణలో టాలెంట్ లేదు, తెలంగాణలో కళలు లేవు, తెలంగాణలో సాహిత్యం లేదు, తెలంగాణలో విజ్ఞానం లేదు, తెలంగాణకు చరిత్ర లేదు, తెలంగాణకు ఏమీ లేదా అండి? ఈ ఈ ఈ ఆధిపత్యమే తెలుగు ప్రజలు చీల్చింది. ఈ ఆధిపత్యానికి ప్రజలకు సంబంధం లేదు. అన్ఫార్చునేట్లీ ప్రజలు బలయ్యారు. దీనికి కారణం ఎవరు? బాధితులు. తెలుగు సమాజంలో అంతటా గొప్ప సంస్కృతి ఉంది, గొప్ప సాహిత్యం ఉంది. దాన్ని గౌరవించే స్వభావం ఉండాలి కదా. మా దగ్గర మాత్రమే టాలెంట్ ఉంది, మీ టాలెంట్ లేదు. ఎవరు చెప్పారు టాలెంట్ లేదని? ఏం కాలేజీలో టాలెంట్ లేదా? మీకు శ్రీనారాయణ రెడ్డిలో టాలెంట్ లేదా? దాశరథిలో టాలెంట్ లేదా? వీళ్ళంతా టాలెంట్ లేనిదే తెలుగు సమాజానికి వైతాళికులుగా సాహితీ రంగంలో ఉన్నారా? ఏం గద్దర్ టాలెంట్ లేదా జానపద కళల్లో? మీరు చుక్కా రామయ్య తెలుగు సమాజాన్ని భారతదేశ ఐఐటి మ్యాప్లో నిలబెట్టినటువంటి వ్యక్తి కదా, ఆయనకు లేదా టాలెంట్లు? అందశ్రీకి సాహిత్యమే రాదా? గోరెటి వెంకన్న సాహిత్యమే రాదా? ఏమీ ఆధిపత్య భావం జాలం వంటిది. అంటే సమాజంలో సీమాంధ్ర ప్రాంతంలో ఉండే పాలకవర్గ సంస్కృతిది. ప్రజలకు సంబంధం లేదు పాపం. ప్రజలు చాలా గొప్పవాళ్ళు. నేను విశాఖపట్నం విజయనగరంలో ఉన్నాను. రోటరీ క్లబ్ వాళ్ళు ఒక సమావేశం పెడితే విజయనగరానికి వెళ్ళాను. విజయనగరం ఎంత గొప్పదండి. మీకు ఉత్తరాంధ్ర ఎంత గొప్పది. ఘంటసాల, సుశీల, శ్రీశ్రీ, గురజాడ, గిడుగు రామూర్తి పంతులు, ఎంతమంది సాహితీ కళలకు సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తులు పుట్టారండి ఆ గడ్డపైన. గర్వం అనిపించింది. విజయనగరం పోతే నాకు రోటరీ క్లబ్ వాళ్ళు గురజాడ రచనల సంకలనాన్ని నాకు బహుమానంగా ఇస్తే చాలా ఆనందం అనిపించింది. తెలుగు భాషకు అడుగుజాడ గురజాడ కదా. తెలుగు భాషను వ్యవహారికం చేసినటువంటి మహానుభావులు కదా గిడుగు రామూర్తి పంతులు, కోడి రామూర్తి లాంటి మల్లయోధులు, మీకు అలాంటి మీకు తెన్నేటి విశ్వనాథన్ లాంటి స్వాతంత్ర సమరయోధులు, తేజేశ్వర్ చౌదరి లాంటి విప్లవకారులు,
ఇలాంటి అనేక మంది పుట్టిన ఒక గొప్ప గడ్డ కదా ఉత్తరాంధ్ర. మీ గోరేటి వెంకన్న రాయలసీమ మీద రాసిన పాట చూడండి, మా రాయలసీమ అంటూ గోరేటి వెంకన్న రాసాడు. ఇది రాయలసీమలో రాయలేదు, తెలంగాణతో రాసింది. మీ గోరేటి వెంకన్న రాసిన పాట చూడండి, రాయలసీమ గొప్పతనం గురించి ఎంత అద్భుతంగా వర్ణించాడు. అంటే అది రాయలసీమ గొప్పతనం గురించి కూడా తెలంగాణ కవి కనుక చెప్తే ఆయన టాలెంట్ లేదు. ఏ సంస్కృతి ఇది? సో ఈ సంస్కృతి తెలుగు ప్రజలు చీల్చింది. మీకు అందుకే చూడండి, తెలుగు సినిమాల్లో బతుకమ్మ పండుగ కనబడదు, తెలుగు సినిమాల్లో తెలంగాణ నగరాలు ఉండవు, తెలంగాణ పట్టణాలు ఉండవు, తెలంగాణ గ్రామాలు ఉండవు. తెలంగాణలో మాత్రం సినిమాలు చూడాలి పిచ్చోళ్ళలాగా, వేరేలాగా సినిమాలు చూసుకుంటూ కూర్చోవాలి. మీరు ఎక్కడైనా కరీంనగర్ ఉన్నదా తెలుగు సినిమాలు నాకు చెప్పండి. వరంగల్ ఉందా? ఎన్ని తెలుగు సినిమాల్లో వరంగల్ టౌన్ వినబడుతుంది, మీకు కనబడుతుంది చూడండి. వరంగల్ చరిత్ర లేదా? కాకతీయుల చరిత్ర కదా. కరీంనగర్ చరిత్ర కోటిలింగాల. అమరావతి కన్నా ముందు శాతవాహనుల రాజధాని కోటిలింగాల. అమరావతి కన్నా ముందు ఎంతమందికి తెలుగు ప్రజల కోటిలింగాలు తెలుసు? మేము స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మా ఊరికి గంట చూపు దూరం, కానీ మేము కోటిలింగాలు చెప్పలేము. మాకు ద్రాక్షారామం గురించి చెప్పారు. ద్రాక్షారామం గొప్పది, మాకు ధాన్యకటకం గురించి చెప్పారు, కోటిలింగాల గురించి చెప్పలేదు. పక్కనే ఉన్నది, మాకు 1 అవర్ దూరం. మాకు నేను మందమర్లో చదువుకున్నాను. కోటిలింగాల అక్కడి నుంచి గోదావరి దాడితే వచ్చేస్తుంది. మాకు చెప్పలేదు జోడేఘాట్ గురించి. మాకు గొప్పదనం, మాకు బాధే ఆవేదన ఎందుకు వచ్చింది తెలంగాణలో అంటే పక్కనే జోడేఘాట్ కొమరం. మాకు ఎన్నో టెక్స్ట్ బుక్లు లేదు. మీకు ఎక్కడెక్కడ ఈ స్వాతంత్ర సమర పోరాటాలన్నీ ప్రజా ఉద్యమాలన్నీ చెప్పారు తప్ప పక్కనే ఉన్న జోడేఘాట్ గురించి చెప్పాలి. ఆసిఫాబాద్ పక్కన జోడేఘాట్ ఉంటుంది. మేము ఆసిఫాబాద్ శాసనసభ నియోజకవర్గంలో 10-20 ఏళ్ళు ఉన్నాను. నేను చదువుకున్నాను అక్కడ. పక్కన జోడేఘాట్ గురించి పాఠంలో లేదు. అల్లూరి సీతారామరాజు గురించి ఎంత గొప్పగా చదువుకున్నామో కొమరం భీం గురించి అంతే గొప్పగా చదువుకోవాలని కోరుకున్నాను నేరమా. ద్రాక్షారామం గురించి ఎంత గొప్పగా చదువుకున్నామో మీకు కోటిలింగాలను చదువుకోవాలి. ధాన్యకటం గురించి ఎంత గొప్పగా చదువుకున్నామో కోటిలింగాలను చదువుకోవాలి ఉండదా? మీకు ఎందుకు ఈ ధోరణే? సమ్మక్క సారక్క జాతర ఎంత గొప్ప జాతర అండి, నాగోబా జాతర ఎంత గొప్ప జాతర. మామూలు జాతరలు కావు కదా.